టెహ్రాన్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర నగర వీధుల్లో కొనసాగుతోంది. వేల మంది తరలివచ్చి ఖమేనీకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. అంతిమయాత్రకు హాజరైన జనంతో టెహ్రాన్ వీధులు కిక్కిరిసిపోయాయి. 10 కిలోమీటర్ల మేర ఈ అంతిమయాత్ర సాగనుండగా 10 నుంచి 12 గంటల సమయం పడుతోందని అంచనా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చాలంటూ పలువురు నినాదాలిచ్చారు. షియా ముస్లింల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం ఖోమ్కు రేపు ఖమేనీ పార్థివ దేహాన్ని తరలిస్తారు. జూలై 8న ఇరాక్లో పవిత్ర నగరాలు నజాఫ్, కర్బాలాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. చివరగా జూలై 9న ఖమేనీ స్వస్థలం ముహ్వద్లో ఇమాం రిజా పవిత్ర క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారులు హాజరయ్యారు. శవపేటిక వద్ద ఖమేనీ ముగ్గురు కుమారులు ముస్తఫా, మొయిసం, మజావుద్ ఖమేనీలు కనిపించారు. ఖమేనీ అంతిమయాత్రలోనూ వారు పాల్గొన్నారు. అయితే ఖమేనీ మరో తనయుడు ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మాత్రం హాజరు కాలేదు. భద్రతా కారణాల రీత్యా ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముజ్తబాకు ఐఆర్జీసీ అనుమతి ఇవ్వలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.